ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. మనమైతే 5 డేస్ వేటకి అయితే వచ్చాము. మనమైతే ప్రాణంతో ఎర్రలు అయితే తెచ్చాము పెద్ద చేపలు పట్టడానికి. ఇప్పుడు మా బాబాయ్ అయితే పెద్ద చేపలు పట్టడానికి అయితే ఎర్రలు అయితే కొడుతున్నాడు. ఏ విధంగా ఈ వీడియో అయితే నాస్ట్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మనమైతే పెద్ద పెద్ద తలాపార చేపలు, కరగడ చేపలు కూడా పట్టడానికి అయితే ఇప్పుడు మన ప్లేస్కి అయితే వచ్చాము. ఈ ప్లేస్లో అయితే ఎక్కువ శాతం కరగడపార చేపలు, పెద్ద పెద్ద తలాపార చేపలు ఎక్కువగా పడతావు. ఇప్పుడు మా బాబాయ్ అయితే తాడైతే వేస్తున్నాడు. ఏం చేప పడుతుంది వీడియోలో అయితే మనం చూద్దాం. ఇప్పుడైతే మనం లైవ్లో ఉన్నాం. ఈ వీడియో అయితే నాస్ట్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. వాటికే రోజు తింటున్నాను. రోజు కాయానం అయితే లేవు అంత అలా మా బాబాయ్ అయితే ఎర్రకుట్టిసి అయితే తాడైతే వేస్తాడు. ఏ విధంగా వేస్తున్నాడో ఒకసారి చూడండి. మనమైతే కొలుసుకొని అయితే ఒగ్గాలి. ఏమైనా మనకు చేప నాయిందనుకో మళ్ళీ అదే కొలత మీద ఒగ్గా మనకు చేప అయితే మనకు కొద్దిగా వేగంగా లాగుతుంది. అదిగో మా బాబాయ్ కాడ అయితే చేప అయితే నాయింది. ఆ చేపనైతే ఏ విధంగా తీస్తున్నాడు ఈ వీడియో అయితే నాస్ట్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా ఇదే కాదు, ఇంకా బోల్డ్ చేపలు కూడా మనం పెట్టాము. వీడియోలో అయితే నేను చూపిస్తాను లాస్ట్లో మీకు. నేనైతే కనిపించట్లేదు ఎందుకంటే నేనైతే వీడియో తీస్తున్నాను కదా. మా బాబాయ్ వాళ్ళకి ఇంకో నలుగురు అయితే వెళ్ళాం వేటకి, వాళ్ళకి కూడా అంతగా తెలియదు వీడియో తీయడం. అందుకే నేను వీడియో తీస్తున్నాను, మీకైతే కనిపించట్లేదు. ఆ చేప అయితే తాడైతే అట్లా లాగుతుంది కదా, చాలా పెద్ద చేప అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మనం 5 డేస్ యాడ్కి వచ్చాం కదా, 5 డేస్లో 1 డే అయింది. 1 డేలో అయితే మనకు కొన్ని చేపలు అయితే పెట్టాము. అంత ఎక్కువగా చేపలు అయితే పట్టలేదు. ఈరోజు అయితే వేట అయితే చాలా బాగుంటుంది అయితే అనుకుంటున్నాను నేనైతే. పెద్ద పెద్ద చేపలు మనకు పడుతున్నాం. ఒక 4-5 చేపలు కూడా మనం పెట్టాము. ఒక చేప అయితే మనకు ఒక 2000 నుంచి 3000 పైగా వస్తుంది. అలాంటి చేపలు కూడా మనం పెట్టాము ఈరోజు వేటలోని. మనకైతే బుడిదొచ్చింది కదా, బుడికాడ నుంచి అయితే ఇంకో 10 బార్ల తాడైతే కిందకు ఉంటుంది. బుడిదెందుకు కడతామంటే వెర్ర అయితే సముద్రంలో కిందకి వెళ్ళాలనేసి కొద్దిగా వెయిట్ అయింది మనం వేస్తాము. వెయిట్ వేసేసి పట్టుకుంటాం మనము. అప్పుడే మనకు చేప అయితే కొద్దిగా వేగంగా లాగుతుంది. అదే ఖాళీ ఎర్ర వేసాం అనుకో, ఎర్ర అయితే సముద్రంలోకి అంత వేగంగా కిందకి అయితే వెళ్ళదు. అప్పుడు మనకు స్పీడ్గా చేపలు తీయాలంటే అవ్వదు, లేట్ అవుతుంది. స్లోగా మనకు చేపలు అయితే లాగుతావు. అదే బుడిద కట్టామనుకో చేపలు అయితే కొద్దిగా వేగంగా లాగుతావు, స్పీడ్గా సముద్రంలోకి వెళ్ళిపోద్ది. మనం బుడిద కూడా ఎంత వెయిట్ వేయాలంటే అంతే వేయాలి. ప్రాణంతో ఎర్రకైతే కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ వేయాలి. అదే ప్రాణం లేని ఎర్ర అయితే వెయిట్ కొద్దిగా తగ్గించాలి. ఇప్పుడు మనం ప్రాణంతో ఎర్ర కుట్టాం కాబట్టి వెయిట్ అయితే కొద్దిగా ఎక్కువగా వేసాం మనము. పక్కన తాళ్ళు తగలకంటూ ఉంటావు అప్పుడే మనకు. అదిగో చేప కూడా మన బోటు కాడికి అయితే వస్తుంది. అదైతే తలాపార చేప అంటారు. మనం గ్యాలముళ్ళు వేసుకొని బోట్లోకి అయితే తీసుకున్నాం. ఏ విధంగా అయితే ఒకసారి చూడండి. ఆ తలాపార చేపను కూడా మనం గ్యాలముళ్ళు తప్పియాలంటే బోట్లో వేసిన తర్వాత చేపనైతే మనం కదలకంట కొట్టాలి. అప్పుడే మన గ్యాలముళ్ళు అయితే చాలా ఈజీగా తప్పియడానికి అయితే అవుతుంది. నేను చెప్పాను కదా కొన్ని చేపలు కూడా పట్టామంది. ఒకసారి చూడండి. మనకైతే ఒక అపోలో పీసి, కరగడ చేప కూడా, అదే తలాపార చేపలు కూడా ఒక 2 పడ్డాయి. దీంతోనైతే ఒక 3 చేపలు. కరగడ చేప అయితే ఒక 10 కిలోల నుంచి 15 కిలోల పైగా రావచ్చు. ఒక చేప ఒక 3000కి అయితే వస్తుంది. ఇంకా అపోలో పీస్ కూడా ఉంది మనకి, ఒక 4 కేజీలు 3 కేజీలు వస్తుంది వెయిట్. ఇప్పుడు పడిన తలాపార చేప అయితే ఒక 10 కిలోలు పైగా ఉంటుంది. ఒకసారి చూడండి మా మాయ అయితే ఏ విధంగా కొడుతున్నాడో ఆ చేపను. కొడితే అప్పుడు చనిపోద్దు. అప్పుడే మన గ్యాలములు తీయడానికి కొద్దిగా వేగంగా అవుతుంది. మనం గ్యాలములు తీసుకుని వేగంగా సముద్రంలో తాడైతే వేస్తే మనకు చేపలు అవుతుంది. మనం కొట్టకపోయామనుకో గ్యాలములు తీయడానికి అయితే అవ్వదు. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టుగా ఉంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.